హలో ఎవ్రీవన్. ఇప్పుడు నేనైతే మినపరొట్టె వేస్తున్నానండి. ఇదైతే క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి, ఆయిల్ కొంచెం ఎక్కువే అయినట్టుంది. చాలా బాగుంది. ఇంకా ఇదైతే నేను పక్కన పెట్టేసి నేను ఇంకా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను. చూడండి, అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని నేను పొటాటో ఫ్రై అయితే చేస్తున్నానండి. ముందుగా ఆయిల్ వేసేసుకున్న తర్వాత తాలింపులన్నీ వేసుకోవాలండి. దానిలో పోపు దినుసులు ఉంటాయి కదా, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఇవి కావాల్సినవన్నీ వేసేసుకుని కొంచెం సేపు వేయించుకొని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని చూడండి. ఇవి తర్వాత పొటాటోస్ వేసాను. ఇవి కోసి నేను కొంచెం వేరే పని చూసుకున్నానండి. ఈలోపు ఈ కలర్ చూడండి ఎలా చేంజ్ అయిపోయినాయో. తర్వాత పొటాటోస్ వేసుకున్న తర్వాత కొంచెం కారం, సాల్టు, కారం, పసుపు ఈ మూడు వేసుకుని కొంచెం సేపు కలుపుకోవాలి మొత్తం కలిసే వరకు. తర్వాత మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి. చూడండి, ఫైనల్గా రెడీ అయిపోయింది.